వారిని ఆరాధిస్తూ ఉండేది. అయితే 12 సంవత్సరాల వయసులో నాకు పాటలు పాడడం అలవాటై 1972. అయితే ఆ వయసులో నాకు వచ్చిన సందేహం ఏమిటంటే, ఎంత భక్తి చేసినా, ఎన్ని నోములు వ్రతాలు చేసినా నా తల్లి ఎప్పుడు మనశ్శాంతిగా ఉండేది కాదు. కష్టాలు, సమస్యలు, కన్నీళ్లతో కాలం గడుపుతూ ఉండేది. ఆ వయసులో నాకు అంత అవగాహన లేకపోయినా ఎప్పుడు ఏడుస్తూనే ఉండేది. నాకు అనిపించింది, ఎందుకో తెలీదు, ఆ చిన్న వయసులో ఎంతమంది దేవుళ్ళు ఉంటారా, దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఆ ఉన్న ఒక్క దేవుడు ఎవరో నాకు కనపడతాడా, నాతో మాట్లాడతాడా అని ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందేహం నా చిన్న వయసులో కలిగింది. అప్పటి నుంచి అది మనసులో పెట్టుకున్నా. ఆ విధంగా కొనసాగుతూ ఉండగా కొన్ని దినాలకు నా తల్లి ఎంతో బాధలతో, కష్టాలతో మొరపెడుతున్నప్పుడు ఎవరు నా కష్టాల నుంచి విడిపించేవారు, నా కన్నీళ్ళు తుడిచేవారు, నిజమైన దేవుడు ఎవరు లేరా అని ఒక దినాన మోకరించి ఏడుస్తున్నప్పుడు తెల్లవారుజామున తెల్లని వస్త్రాలతో ప్రభు వచ్చి నా తల్లిని దర్శించాడట. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి నా తల్లిని యేసును వెంబడిస్తూ ఉండేది. నేనైతే మనం తల్లిదండ్రులు వెంబడిస్తుంటాం కాబట్టి ఆ విధంగా లోకానుసారంగా నేను కూరుకుపోయిన వాడిని. సినిమా పాటలే జీవనోపాధిగా మార్చుకున్నాను. చదువు మీద శ్రద్ధ లేదు. అనేకులను సినిమా పాటల ద్వారా ఆకర్షిస్తూ ఉండేవాడిని. 82వ సంవత్సరంలో వివాహం జరిగినప్పటి నుంచి సినిమా ఆర్కెస్ట్రాల మీద మక్కువ పెంచుకుని లోకానుసారమైన అనేక పాటలు పాడుతూ అనేకులను లోకం వైపు, వ్యర్థమైన పాటల వైపు ఆకర్షింపజేస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడిని. అయితే కొంతమందిని పాటల ద్వారా నవ్వించలేకపోయేటప్పటికీ నాకెందుకో నా ఎదురుగున్న ప్రజలందరిలో సంతోషం, ఆనందం చూడాలని నాకు అనిపించేది. అందుచేత అనేక రకాల పాటలు పాడుతూ వాళ్ళు మనసారా నవ్వుతూ చప్పట్లు కొట్టించేవాడు. అలాంటి ఒక దినాన్ని వారందరూ నవ్వకపోతే ఏం చేస్తే బాగుంటుందని ఒకరోజు ఆలోచించి మన నిజ జీవితంలో కనిపించే వ్యక్తుల్ని తమాషాగా తీసుకుని కొన్ని మాటలు చెప్పడం జరిగింది. 82వ సంవత్సరంలో ఆలమూరు అనే ప్రాంతంలో ఎప్పుడైతే వాళ్ళందరూ ప్రశాంతంగా నవ్వారో, ఇదేదో బాగుందని చెప్పి అక్కడి నుంచి పాటలతో పాటు 4 మాటలు నేర్చుకుని ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా అనేకులను ఆనందింపజేసే వ్యక్తిగా నేను జీవించడం జరిగింది. అలా మిమిక్రీలు చేస్తూ ప్రజలందరిలో ఆనందాన్ని, సంతోషాన్ని నింపేవాడిని. కానీ నా జీవితంలో సంతోషం, ఆనందం ఉండేది కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత మరి నేనంటూ ఒక సొంతంగా ఆర్కెస్ట్రా పెట్టాను. దాని పేరు ఆమని ఆర్కెస్ట్రా. ఆ ఆమని ఆర్కెస్ట్రా ద్వారా 16 మంది కళాకారులను తయారు చేసుకుని పెద్ద సౌండ్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్స్, వ్యాను సంపాదించుకుని ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా లక్షలు సంపాదిస్తూ లక్షల మంది లోకం వైపు తిప్పేవాడిని. అనేక నవరాత్రోత్సవాల్లో దేవతలను గణపరుస్తూ వారిపై స్వయంగా కీర్తనలు పాడుతూ మహింపరుస్తూ ఉండేవాడిని. అయితే ఒక ప్రక్కన తల్లి నా కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుని వైపు తిరిగేవాడిని కాదు. యేసుప్రభు అంటే ఏంటో తెలియని విధంగా నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. చిన్నప్పుడైతే దేవుడు ఎవరో కనపడి మాట్లాడాలన్నాను కానీ వెంబడించేవాడిని కాదు. ఈ విధంగా కొనసాగుతుంటే ప్రియమైన వాళ్ళారా, మరి మిమిక్రీ ఆర్టిస్ట్గా మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. గతంలో నేను చేసినటువంటి ఆ మిమిక్రీ ఆడియో రూపంలో వచ్చింది. అప్పట్లో మీరు వినడానికి సీడీలు కానీ మొబైల్స్ కానీ లేవు. అంచేత గంగాధర మిమిక్రీ, ముద్దబ్బాయి, సత్యనారాయణ మిమిక్రీ అనేవి అప్పట్లో ఆడియో పరంగా వచ్చాయి. ఏ ఇంట్లో చూసినా, ఏ గిల్లి కోట్లో చూసినా, ఏ హోటల్లో చూసినా, ఏ వాహనంలో చూసినా ఆ మాటలే. అలా ప్రజలందరినీ ఆనందింపజేసిన వాడు. అంతేకాదు ఆ మాటలు క్రమేపీ సినిమాల్లో కూడా నేను నటించడం జరిగింది. ప్రముఖమైన కళాకారులందరూ, సినిమా రంగంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కళాకారులందరూ సన్మానాలు, సత్కారాలు చేశారు. అయితే అదేదో అప్పట్లో గొప్ప అనుకునేవాడు. ఈ విధంగా ఆమని ఆర్కెస్ట్రా ద్వారా సినిమా పాటలు పాడుతూ మిమిక్రీ చేస్తూ అనేకుల్లో ఆనందాన్ని, సంతోషాన్ని నింపాను. కానీ నా జీవితంలో సంతోషం లేదు. అయితే ఇటీవల మీ అందరూ కూడా కొన్ని చిత్రాలు చూసే ఉండొచ్చు. అంటే సినిమాకి వెళ్ళమని నేను చెప్పను, కానీ వద్దన్న మన ఇంట్లో ఉన్న టీవీలో కనిపిస్తూ ఉంటాయి. జంబాలగడి పంప అని ఒక సినిమా ఒకటి వచ్చింది. అందులో బ్రహ్మానందం వీళ్ళకి ఆశీర్వట్లందరినీ కూడా నేనే చిన్నపిల్లల కూర్చోబెట్టి అందరి చేత స్కూలు పిల్లలు ఎలా అల్లరి చేస్తారనేది మాట్లాడించాను. అందులో నా చేత కూడా వాళ్ళు బలవంతంగా చిన్న వేషం వేయించారు. సినిమాలు అంటే నాకు ఇష్టం ఉండదు, కానీ 16 కుటుంబాలు నా మీద ఆధారపడి ఉన్నాయి. ఆర్కెస్ట్రా అంటేనే మక్కువ. ఎందుకు బలవంతంగా చిత్రంలో చేశాను. అయితే
ఊహించకుండానే ఆ సినిమా ఎంతో ప్రజాదరణ పొందిందని ఎంతోమందిని అభిమానించడం మొదలుపెట్టారు. అయితే మీరు చూసే ఉండొచ్చు, జంబాలగడ పొమ్మనే ఒక సినిమా గురించి అందులో బ్రహ్మానందం వీళ్ళందరినీ కూడా ఆశీనట్లందరినీ చిన్నపిల్లల నేనే కూర్చోబెట్టి వాళ్ళందరి చేత చిన్నపిల్లల మాట్లాడించాను. మీరు గమనిస్తే ముందులో ఇలా ఒక అబ్బాయి వైట్ డ్రెస్ వేసుకుని ముస్లిం క్యారెక్టర్లో ఎదరాయే అని ఒక అబ్బాయి మాట్లాడు మీరు గమనించే ఉంటారు. మరి ఆ అబ్బాయి ఎవరో కాదు, మీ ముందు నిలబడ్డ నేనే. అందులో నల్ల జుట్టు, ఇప్పుడు తెల్ల జుట్టు, గుర్తుపట్టడం కష్టం. అంచేత జ్ఞాపకం చేయడం కోసం చెప్తున్నాను. ఇలాగా ఎంతో మందికి ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే నా జీవితంలో సంతోషం లేదు. ఎవరిస్తారు నాకు సంతోషం, ఎక్కడ దొరుకుతుంది అని మనసులో తపన పడుతుండేవాడు. సినిమా ఆర్కెస్ట్రాలు చేసి ఇన్ని లక్షలు సంపాదించిన చిల్లు వేసిన సంచులో పోయినట్టు పోయేదండి. నాకు అర్థమయ్యేది కాదు. ఎన్నో లక్షల అప్పులు కూరుకుపోయాను. నాకు ప్రజల మెప్పుడు కావాలి, గొప్పతనం కావాలి. ఇలా గొప్పల కోసం అప్పులు చేసి ఎన్నో తిప్పలు పడ్డాను. మొత్తం నా జీవితం దుర్భరంగా మారి ఇలా జీవిస్తున్న సమయంలో మరి ఎంత నా తల్లి నా కోసం దేవుని గురించి చెప్పిన దేవుని వైపు తిరిగాడు కాదు, ఎవరికో సంబంధించిన దేవుడు అనుకునేవాడు. ఆ విధంగా కొనసాగుతుంటే 96వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన నా ఆమె ఆర్కెస్ట్రా బృందంతో రావులపాలెం దగ్గర సిద్ధాంతం అనే ప్రాంతానికి వెళ్ళి కోరుకోలు అనే గ్రామంలో ఒక నవరాత్రోత్సవంలో ఒక దేవతను కనపరుస్తుండగా ఉన్నటువంటి నా స్వరం ఆగిపోయిందండి. ఏంటి స్వరం అయిపోయిందని మాకు ఆర్కెస్ట్రా గురించి మేము వచ్చేస్తుంటే రాత్రి 2:30 సిద్ధాంతం బ్రిడ్జి మీద ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్ లాగి వచ్చి మా వ్యాన్ అమాంతంగా కొట్టేటప్పటికి ఆ ప్రమాదంలో మా వ్యాన్ బ్రిడ్జి నుంచి తిరగబడింది. నా ఇన్స్ట్రుమెంట్స్, సౌండ్ సిస్టమ్ అంతా మరి చల్లా చెదిరైపోయి అప్పట్లోనే నాకు సౌండ్ సిస్టమ్ 30 బాక్సులతో ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా విపరీతంగా కొన్ని లక్షలు పెట్టి సంపాదించుకుని ఓన్గానే నాకే ఉండాలని ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాను. ఆమెనే ఆర్కెస్ట్రా, ఆమెనే సత్యనారాయణ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల కోనసీమ అన్నీ కూడా నేను తిరిగేశాను. ఈ విధంగా చేస్తున్నప్పుడు ఎప్పుడైతే భయంకరమైన యాక్సిడెంట్ అయ్యిందో ఆ యాక్సిడెంట్లో నేను ఇంకా చనిపోతానని మా వాళ్ళందరూ కూడా తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్ గారు చూశారు. అప్పటికి మా అమ్మగారు విషయం తెలుసుకుని వచ్చి అనేక మంది సేవకుల విశ్వాసం తీసుకొచ్చారు. నన్ను పడుకోబెట్టిన తర్వాత నా ఎక్స్రే స్కానింగ్స్ అని చేసిన తర్వాత నన్ను ప్రేమించి ఆర్థోపెడిక్ సర్జన్ హనుమంతరావు గారు చాలా గుండెకు చాలా ప్రమాదం, గట్టిగా జరిగింది, బ్రతకడం కష్టమన్నారు. ఆ పరిస్థితిలో వారందరూ నా చుట్టూ నిలబడి ప్రార్థన చేస్తుంటే విసుక్కునేవాడు. ఏంటి ప్రార్థన? యేసుప్రభువా, నా ప్రార్థన నాకు ముద్రించేస్తాం లేదు కదా, నాకు నచ్చని ప్రార్థన చేసి నా బాధను మరింత పెంచుతున్నారని విసుక్కున్నాను, కానీ ప్రార్థన మీద మనసు పెట్టేవాడు కదా. ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలు బట్టి నా చిన్నప్పటి నుంచి స్కూల్లో యేసుప్రభు ఫలానా వాళ్ళకి దేవుడు అనుకున్నాను, కానీ మాకు కాదు. నేను ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించానని గర్వంతో ఉండేవాడు. ఈ విధంగా ఉన్నప్పుడు ఆ భయంకరమైన యాక్సిడెంట్లో ఎంతో బాధపడిపోతున్నాను, గుండెలు తట్టుకోవాలి. ఎందుకంటే ఏం జరిగిందంటే ఎప్పుడైతే లారీ నన్ను కొట్టిందో ఆ వ్యాన్లో భయంకరమైన యాక్సిడెంట్కి నా చెయ్యి 2 ముక్కలైపోయి ఒక్క వేలబడుతుందండి. గుండెల్లోకి వ్యాన్లో ఉన్న గేర్ రాడ్ గుచ్చుకుని గుండె లోపలికి విడిపోయి పక్కడెమ్మలని విరిగిపోయి ఒళ్ళంతా బ్లడ్, చనిపోయిన అనుకున్నాను. త్వరగా తీసుకొచ్చేటప్పుడు డాక్టర్ గారు అన్నమాట, అమ్మ మా వల్ల కాదు, మీ అబ్బాయి 2 గంటల నుంచి బ్రతకడం, మా వల్ల మేము చేయవలసింది చేసాం, త్వరగా హైదరాబాద్ తీసుకెళ్ళిపోమంటే హైదరాబాద్ వెళ్ళిన బ్రతకడని చెప్పి ఒక డాక్టర్ చెప్తే ఇంకా నాకు అంతా వినపడుతుంది, కానీ శక్తి లేదండి, ఊపిరి అందట్లేదు, ఏ క్షణాన ప్రాణం పొందో తెలియదు. అంచేత ఒక 2 గంటలు ఒక స్టిచ్ మీద పడుకోబెట్టి నన్ను ఒళ్ళన్ని కట్లు కట్టారు. కొంచెం కూడా లేవలేకపోతున్నాను, గుండె బాధ తట్టుకోలేకపోతున్నాను. నేను బ్రతికించే దేవుడు లేరా అని అప్పటి వరకు నా తల్లిని వెంబడించినటువంటి దైవాన్ని అందరూ నేను గుర్తుపెట్టుకుని అప్పట్లో ఒక దైవాన్ని ఇష్టపడ్డాను. ఎందుకంటే ఇది కూడా ఎలా తెలియదంటే ఒక లోకానుసారంగా ఒక వ్యక్తి నిజమైన దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన కనపడి మాట్లాడతాడని చెప్పి ఒక వ్యక్తి గురించి చెప్తే నమ్మి ఆయన ఫోటో దగ్గర పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా జేబులో పెట్టుకుని కళ్ళగద్దుకుని ఆయన మీద 3 పాటలు పాడి తర్వాత సినిమా పాటలు పాడేవాడిని. అలా పిచ్చి ప్రేమ ఒక మనిషి చెప్పిన మాట మీద ఆధారపడ్డాను. ఆ సమయంలో ప్రాణం పొందిన సమయంలో ఆ ఫోటో పక్కన పెట్టి ఆ గోడకు పెట్టుకుని, నువ్వు నా దేవుడు కదా, నువ్వు అంటే నాకు ఇష్టం, నిన్నే ప్రేమించాను, నేను చనిపోలేనా, నీ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, ఒకసారి కనిపించవా, మాట్లాడవా, బ్రతికించవా, నువ్వే దేవుడు అని చెప్పారు. అది ఎంతగానో అరిచి ఏడ్చి గుండె బద్దలేలాగా ఏడుస్తూ అడుగుతుంటే ఆ ఫోటోలోంచి ఏ సమాధానం రాలేదండి. భయం వేస్తుంది. నేను నమ్మిన దేవుడు ఎంతగా పాడి ఎంతగా ఇష్టపడినటువంటి దేవుడు ఈ ప్రాణం పోయే సమయంలో పిలిస్తే పలకడేంటి, ఈయన కనిపించబోయి బ్రతికించకపోతే నన్ను ఎవరు బ్రతికిస్తారు? అసలు బ్రతికించే దేవుడు లేరా? నేను చనిపోవలసిందేనా? ఎంత పిలిచినా సమాధానం రాకపోయేటప్పటికీ అప్పటి వరకు ఎంతమందిని అయితే వెంబడించానో వాళ్ళందరినీ కూడా పిలిచాను, ఎవరు రాలేదు. అయితే నన్ను బ్రతికించే దేవుడు ఎవరు లేరు, నేను చనిపోవలసిందే అని కుమిలిపోతూ ప్రాణం పోతూ ఉండగా ఒక ముసలావిడ వచ్చి ప్రార్థన చేసి వెళ్ళింది. అమ్మ, నీ బిడ్డకేం భయలేదమ్మా,
నువ్వు నమ్ముకున్న దేవుడు నీ బిడ్డను బ్రతికిస్తాడని ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత నాకెందుకో ఒళ్ళంతా గగరిపొచ్చింది. ఆ ప్రార్థన కన్నీళ్ళు వచ్చే గుండెతో ఎంతో దుఃఖంతో ఏడ్పు వచ్చింది. ఏంటి మామ ప్రార్థన చేసేలాగైంది అనుకున్నాను. అలాగే ఆ ఎదురుగా ఉన్న గోడను చూస్తున్నాను ద్వారా. అయితే ఆ చూస్తూ అసలు దేవుడు ఉన్నాడా, నన్ను బ్రతికించే దేవుడు ఉన్నాడా, నిజమైన దేవుడు ఉన్నాడా, మాట్లాడే దేవుడు ఉన్నాడా అన్నాను. కానీ యేసు నేను పిలవలేదు. పిల్ల ఏమన్నాను ఇక్కడ? నిజమైన దేవుడు ఎవరు, మాట్లాడే దేవుడు ఎవరు, నన్ను బ్రతికించే దేవుడు ఎవరని ఎంతగానో అడిగాను. అడిగిన వాళ్ళందరూ ఎవరో సహాయం చేయటప్పటికీ బ్రతికించే దేవుడు లేరా, నేను చనిపోవలసిందని గుండె పగిలి ఏడుస్తుంటే పిల్లల జరిగిన మహాద్భుతం ఏంటో తెలుసా? రాత్రి 10:30కి నా భార్య నా తల్లి పక్కన పడుకుని ఉన్నారు. ఒళ్ళన్నీ కట్టులు కట్టారు, చేయి కూడా విరిగిపోయింది. కట్టు కట్టారు. కట్టు విప్పితే 2 ముక్కలు పడిపోతాయి, జాగ్రత్త, ఒక 6 నెలలు పోయిన తర్వాత ఆపరేషన్ చేస్తాం, బ్రతికితే అన్నారు. 2 గంటల నుంచి బ్రతకమని చెప్పేశారు. ఆ సమయంలో నా ఎదురుగా ఉన్న తెల్లని గోడ చూస్తూ ఎవరో నిజమైన దేవుడు ఉంటే కనిపించి మాట్లాడానంటే పిల్లలు జరిగిన మహాద్భుతం ఏంటో తెలుసా? నేను చూస్తున్న గోడలో నుంచి, ఆ ఎదురుగా ఉన్న గోడలోంచి ఎవరు నిజమైన దేవుడని గుండె పగిలేలా ఏడుస్తూ చూస్తూ ఉంటే ఆ గోడలో నుండి రాత్రి 10:30 దాటుతుండగా నేను చూస్తున్న గోడలో నుంచి ఒక అద్భుతమైన వెలుగు, మహా వెలుగు, కొన్ని వేల రెట్ల కాంతి వెలుగు నన్ను కమ్మేసింది. దేవుని స్తోత్రం. అటువంటి వెలుగు నా జీవితం ఇప్పుడు చూడలేదండి. ఆ వెలుగు చూడలేకపోయాను. నా కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి. ఏంటి వెలుగుని ఆశ్చర్యపోతున్నాను. భయం, ఆనందం, ఆశ్చర్యం ఇలా చూస్తూ ఉండగా ఏమిటి ఆ వెలుగు, అంత ప్రకాశమైన వెలుగేట చూస్తుండగా మరికొద్ది క్షణాలకి ఆ గోడ నుంచి ఇంకా ప్రకాశమైన వెలుగు వచ్చేసింది. ఆ వెలుగు ఇంకా చూడలేకపోతున్నాను. అంతే, ఆ వెలుగులోంచి గోడలోంచి 2 చేతులు అలా బయటకు వచ్చి నా గుండెలు తాకి, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను అని మాటలు వచ్చాయి. దేవుని స్తోత్రం. అనగానే జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఎముకలు విరిగిపోయి యాక్సిడెంట్ అయ్యి బెడ్డ మీద పడి ఉండవలసిన నేను ఎవరి ప్రమేయం లేకుండా అమాంతంగా లేచిపోయి బెడ్డ పక్కన నిలబడ్డానండి. దేవునికి మహిమ కలుగుగా. ఇది చూసి ఆశ్చర్యపోయి, ఇదేంటి ఈ బరువు అంతా ఏమైపోయింది, ఈ బాధ అంతా ఏమైపోయింది, ఇది కళా నిజమా అని ఆశ్చర్యపోతున్నాను. నా తల్లిన వారే పడుకునే ఉన్నారు. ఏదో అద్భుతంగా ఉంది, ఏంటి బాధలు ఏమైపోయాయి, ఆ చేయి కూడా కట్టుకట్టింది, నేనే విప్పేసుకుని పైకి ఎత్తేసాను, ఇది నిజమా కళాకా అని ఆశ్చర్యపోతూ సంతోషపడిపోతున్నాను. ఆనందం పట్టలేక బెడ్డ చుట్టూ తిరిగేశాను. తిరిగి మళ్ళీ వచ్చి పడుకున్నాను. తెల్లవాడిని మా అమ్మ వచ్చింది. ఎలా ఉన్నాను అందరూ అడుగుతుంటే నాకు అప్పటికే నా ఆర్కెస్ట్రా వాళ్ళు ఎప్పుడు నా దగ్గరే ఉండేవారు, ఎన్నో పరిచయం చేస్తూ ఉండేవారు. మా బావగారు ప్రసాద్ గారని ఆదిత్య, ఆయన కూడా పాస్టర్ గారు. అప్పుడు ప్రభుని తెలుసుకున్నాను. నేనంతా ఎప్పుడైతే ఎలవారుజాము ఇలాగ బాగుంది అమ్మ, నాకు ఎలా ఉంది బాబు అంటే, బాగుందమ్మా, నాకు చాలా బాగుంది, నాకు ఆపరేషన్ ఎక్కలేదు, మనం ఇంటికి వెళ్ళిపోదామంటే ఏం జరిగిందంటే ఏదో మాట విన్నానమ్మా గోడల నుంచి, నాకు అంతా బాగుంది. ఆమె స్వరం వచ్చి నన్ను చేతులతో ఎవరో గుండెల మీద తాకారు, ఒక మాట వినపడింది. ఏంటా మాట, ఎక్కడదా మాట, ఎందులోదా మాట అంటే ఏం మాట అని అడిగారు. అడిగితే భయపడకు, నేను నీ తోడుగా ఉన్నాను. ఎందుకంటే పదే వినపడింది మాట. ఏంటి మాట, ఎవరు మాట్లాడారంటే అక్కడే పాస్టర్ గారు అన్నారు, బాగారు మీతో మాట్లాడింది సాక్షాత్ యేసు ప్రభువే. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? ఆ మాట ఎవరితో కాదు, పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో ఉంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం చూపించేటప్పటికి ఎక్కడైనా ఆశ్చర్యం. అవును నేను విన్న మాట ఇదే, రాత్రి నేను విన్న మాట ఇందులో ఉందా, ఇది ప్రభుదా, ఎంతకాలం ఈ ప్రభునా, నేను దేవుడు కాదన్నాను, ఈ ప్రభునా ఎవరికో సంబంధించిన దేవుడు అనుకున్నాను. ఎంతకాలం నా తల్లి ఎంత చెప్పినా నేను వెళ్ళలేదు. ప్రభా నన్ను క్షమించయ్యా, నువ్వు దేవుడు కాదని దూషించానయ్యా, అజ్ఞానంగా నేను మాట్లాడాను ప్రభా, నాతో మాట్లాడింది నువ్వా, నన్ను దర్శించింది నువ్వా, నన్ను బాగు చేసింది నువ్వా, ఆయన నన్ను క్షమించని ఎంతో పశ్చాత్తాపంతో రాత్రంతో ఏడుస్తూనే ఉన్నాను. పరా ఆశ్చర్యం ఏంటో తెలుసా? మరణించవలసిన నన్ను దేవాది దేవుడు దర్శించిన తర్వాత, ఆ మాట నేను చూసిన తర్వాత ఎంతకాలం ఈ దేవుడు నేను అవమానపరిచాను ప్రభు, ఇక్కడి నుంచి నీ కోసమే బ్రతుకుతాను, నీ నామాన్ని మహిమపరుస్తాను, నువ్వు చేసిన కార్యాలు లోకమంతా సాక్ష్యం ఇస్తాను. ఈ సినిమా పాటలు, ఈ పాప జీవితం నుంచి నన్ను విడిపించు, ఈ ఆమని ఆర్కెస్ట్రా సమూలంగా తొలగించు, నీ కొరకు బ్రతికే ధన్యత తెచ్చి ఈ సాక్షిగా నన్ను వాడుకో ప్రభా అని ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాను, కొద్ది దినాలు సాతాను నన్ను శోధించినప్పటికీ, ఎందుకంటే నా మీద అనేక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఆర్కెస్ట్రా మరి కొంతకాలం నెమ్మదిగా నేను తప్పించుకుంటూ మొత్తాన్ని చేసుకొచ్చేటప్పటికి బలంగా మరొకసారి ప్రభు మాట్లాడాడు సామ్యూయల్ పట్టగారి ద్వారా. నేను ప్రత్యేకపరుచుకున్నాను, నా కోసం తిరగాలి, లోకంలో కూరుకుపోతావా అని మళ్ళీ ఒక సభలో మాట్లాడితే, ప్రభావం క్షమించు నాయన, మనుషుల మాటలు జారిపోతాను, ఇక్కడ నుంచి ఈ ఆమెని ఆర్కెస్ట్రా లేదని చెప్పి ఆ రోజే మరి ప్రార్థన చేసుకుని సంపూర్తిగా ఆమెను విడిచిపెట్టాను. ఆ దైవజనుల ద్వారా దేవుడు బయలుపరిచింది. మరి 96లో యాక్సిడెంట్ అయిన తర్వాత 98లో నేను బాప్తిస్మం పొందాను. ఒక దైవజనుడు మోజెస్ బ్రహ్మం గారి ద్వారా ఆయన నాకు పెట్టిన పేరు సత్యనారాయణ సామ్యూయల్గా మార్చారు.
ఆమెని ప్రభు ఆమెనుగా చేయబోతున్నాడు అన్నారు. దేవుని స్తోత్రం. ఆమెని ఆర్కెస్ట్రా ద్వారా ఎంతమంది బిడ్డలను ఆత్మీయంగా చెడగొట్టాను. ఈ దినాన దేవాది దేవుడు ఆ సినిమా పాటలు జీవితం నుంచి నడిపించి ఏ ఆమెని ఆర్కెస్ట్రా ద్వారా నా బిడ్డలను ఆత్మీయంగా చెడగొట్టావో అదే ప్రజలు ఇప్పుడు నా వైపు తిప్పే సాధనంగా మలుచుకుంటున్నానని ఆమెని ఆమెన్గా మార్చారు. దేవుని స్తోత్రం. ఆమెన్ గాస్పెల్గా ఈ దినాన నా సౌండ్ సిస్టమ్ అంతా మరి అనేక మీటింగ్స్కు ప్రభు సేవకి ఇచ్చి మరి దేవుడి కొరకే ప్రతి ధన్యతనిచ్చారు. ఈ దినాన ప్రభా నా నోట ఒక సినిమా పాట రావడానికి వీల్లేదయ్యా, నేను ఎన్ని కోట్లు నా పాదాల ముందు పెట్టినా నీ పాట తప్ప వేరే పాట రావడానికి వీలేదని ఎప్పుడైతే సమర్పించుకున్నాను కదా, లోకానుసారి ఎన్ని పాటలు పాడేలా లక్షల అప్పులు కూరుకుపోయిన నేను ఎప్పుడైతే నా ప్రభు నామాన్ని కీర్తించడం మొదలెట్టానో మరి ఈ తన 10 లక్షలు కూరుకుపోయిన నేను ఈ దినాన ఆ 10 లక్షలు సమూలంగా వాటి నుంచి విడుదల ప్రసాదించాడు. ఒక రుణం అనేది లేకుండా చేశాడు. అంతేకాదు మనశ్శాంతి సమాధానం నెమ్మదించాడు. ఎంత గొప్ప దేవుణ్ణి ఈ దినాన అనేక దేశాల్లో స్తుతించి అనేక దేశాల్లో కీర్తించి అనేకులను ఆయన తిప్పే సాధనంగా మలుచుకుంటున్నాడు. ఈ దినాన మరి సినిమా జీవితం నుంచి విడిపించిన దేవుడు ఒకప్పుడు సినిమాలో మరి నటిస్తూ ఎంతోమంది పేరు ప్రఖ్యాత సంపాదించారు. అలాంటి ఆ సినిమా చీకటి నుంచి విడిపించారు. ఆ చీకటి జీవితం నుంచి విడిపించింది నన్ను రక్షించి నాకు ప్రాణం పెట్టిన దేవుడిని మహింపరుస్తూ ఆయన కొరకు జీవించే ధన్యతనిచ్చాడు. ఎంత ధన్యతనిచ్చిన దేవుడు ఆ సినిమా జీవితం ఆ చీకటి జీవితం నుంచి విడిపించిన దేవుడు మరి సినిమా జీవితం నుంచి విడిపించి ఆ సిలువ జీవితాన్ని వెంబడించి కృపణించిన దేవుడిని మహింపరిచి కృపణించినందుకు ప్రభు నేను మనసారా స్తుతిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు నాకు దొరికాడంటే నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. పొద్దున్నే లేచి ఎందుకు ఇలాగ ఏడుస్తుంది, ఎందుకు ఇలాగా బాధపడుతుంది అనుకున్నాను. ఆ ఏడిపే, ఆ గోలే, ఆ మొర్రే ఈరోజు నా గొప్ప దేవుడు నాకు దొరికేలా చేసింది. దేవుని స్తోత్రం. అందుకే మన జీవితాల్లో నిరంతరము కన్నీటి ప్రార్థన ఉండాలి. ఈ కన్నీటి ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే ఆయన సంధిలో ఎవరైతే ఉపహసించి కన్నీటితో మొరపెడతారో నీ కన్నీటి నేను ఆలకిస్తానన్నాడు, నీ కన్నీటి నేను తుడుస్తానన్నాడు. నీవు నాకు మొరపెట్టి నేను ఉత్తరమిస్తానని చెప్పుడు ఈ దినాన దేవుడు నన్నే కాదు నా తల్లి ప్రార్థన ద్వారా నా కుటుంబం అంతా రక్షింపబడింది. దేవునికి మహిమ కలుగునుగా. నేను పొందుకునే రక్షణ, నేను పొందుకునే ఆనందం, నేను పొందుకునే వెలుగు నా మట్టుకు నేను అనుభవించకుండా ఇది అనేకులకు అందించి కృపణించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం పొందుకున్న రక్షణ మన మట్టుకు కాకుండా ఇది అనేకులకు అందించేవారిగా ఉండాలి. ఈ లోకానికి వెలుగైన దేవుడు నిన్ను వెలిగించింది ఎందుకు? ఈ వెలుగును అనేకులకు పంచడానికి. అటువంటి గొప్ప దేవుడు మన పట్ల చేసిన అద్భుతాన్ని మరొకసారి ఆయన నామాన్ని మహింపరిచి కృప ఇచ్చినందుకు ప్రభు సార్ నేను మనసారా స్తుతిస్తున్నాను. ఇది నా సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, బెహ్రాన్, దుబాయ్, దర్శనం అనేక ప్రాంతాల్లో నా ప్రభుని కీర్తించి కొనియాడి ఘనపరిచే కృప ఇచ్చాడు. ఎంత ఘనతనిచ్చిన ప్రభుని ఎల్లప్పుడూ ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆయనకు మహిమకరంగా జీవించే జీవితాన్ని నాకు ఇచ్చినట్టు ప్రభు నేను మనసారా స్తుతిస్తున్నాను. మీరు కూడా అనుదినము కూడా మీరు దైనందిన జీవితంలో ఆయనకు ప్రాధాన్యతనివ్వండి. మరి మనసారా ఆయన ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ ప్రార్థించే వారిగా ఉండాలని, ఆయన రాకడ మనం అందరూ సిద్ధపడాలని నేను మనసారా కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన దైవజనుల ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను.